మన పాపంలో పోవాలంటే ఏం చేయాలి? మరి మన పాపాలు మనము ఒప్పుకోవాలా. మనం ఒప్పుకున్నప్పుడు ప్రభువా నేను పాపిని నాయన, నా పాపాన్ని క్షమించండి అని ఎప్పుడైతే అంటామో చెప్పండి, మన పాపం అంతా కూడా తొలగిపోతా ఉంది. యేసయ్య రక్తము చేత కడగబెడతాం మన హృదయాలు. ఎంతమంది యేసు ప్రభునందు ఆయన నామాన్ని ఒప్పుకున్నారు? యేసు ప్రభువా నేను పాపిని అని ఎవరు ఒప్పుకున్నారు చెప్పండి? ఇంకా ఇంకెవరైనా ఒప్పుకోలేదా? ఎవరు ఒప్పుకోలేదు కదా? ఒప్పుకున్నారా? యేసయ్యా నేను చిన్నప్పటి నుండి పాపిని నాయనా, నీ రక్తంతో నన్ను కడుగని ఇప్పుడు ఒప్పుకోవాలా. ఇంకెవరైనా ఒప్పుకోకపోతే ఈ క్షణమే ఒప్పుకోవాలా. ఎందుకంటే వినండి, ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. మనం బయటికి పోతున్నప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నెన్నో మరణాలు. రేపు అనేది మనది కాదు, ఈ క్షణమే మనది. ఈ దినం మనం వస్తున్నాము, రేపు వస్తామనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఈ దినమే ఏం చేయాలా? యేసు ప్రభువా నేను పాపిని నాయనా, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో అని ఎప్పుడైతే ఎవరైతే అంటారో వారిలో యేసు ప్రభు వారు వస్తారు. యేసు ప్రభు రక్తము చేత కడగబడతాం. ఇప్పుడు మనలో ఏముండదు? పాపం ఉంటుందా? పాపం ఉండదు, కోపం ఉండదు, కక్ష ఉండదు,